ఒక పొలిటీషియన్ అయినా కానీ ఒక సినిమా యాక్టర్ అయినా కానీ వీళ్ళు జన్మల నిజం చెప్పరు. వాళ్ళు మొత్తం ప్యూర్ అబద్ధాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక నిజం నువ్వు చెప్పినావు అనుకో, అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిలు పద్ధతిగా ఉండాలి అని ఒక పొలిటీషియన్ అన్నాడు అనుకో, అది 50% పీపుల్ అగ్రీ చేస్తారు స్ట్రాంగ్ గా, 50% పీపుల్ స్ట్రాంగ్ గా డిసగ్రీ కూడా చేస్తారు. ఇప్పుడు ఈ పొలిటీషియన్ కి ఈ 50% డిసగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఓట్లు వేయరు. సో వీడు అది నిజమైనా కానీ మాట్లాడలేడు. అండ్ వీడేం మాట్లాడతాడు అంటే తప్పులైనా కానీ మాట్లాడతాడు. సో దట్ అందరు ఓట్లు వీడు కవర్ చేయాలా. ఇది గేమ్. అర్థమైందా? వాడికి అన్ని తెలుసు, నిజాలు అన్నీ తెలుసు వాళ్ళకి. ఓకే, బట్ ఎప్పుడు మాట్లాడు. సేమ్ సినిమా యాక్టర్లు కూడా అంతే. ఆడియన్స్ బెనిఫిట్ కోసం, మీ ఆడి ఫ్యాన్స్ బెనిఫిట్ కోసం ఎప్పుడు కూడా నోరు తెరిచి ఒక నిజం చెప్పడు. మీరు జీవితంలో ఎట్లా ఎదగాలని అసలు చెప్పడు. ఎందుకంటే వాడు నోరిప్పి ఎప్పుడైతే మాట్లాడతాడో వాడి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాడికి అగేన్స్ట్ అయిపోతాడు. సో అందుకే ఎప్పుడు సినిమాల గురించి, వాడి పర్సనల్ గ్రోత్, వాడి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి మాత్రమే మాట్లాడతాడు. వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్డ్ స్పీచెస్ ఇస్తారు వాళ్ళు. ఓకే, వేరే సొసైటీ గురించి ఏది కూడా మాట్లాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. సో దట్ ఏది కూడా మిస్ఫైర్ అవ్వద్దు అని చెప్పేసి. సో దట్ మీరు సినిమాలకు పోయి, థియేటర్లకు పోయి బట్టలు చింపుకొని పేపర్లు ఎగిరేయాలా, వాళ్ళ మీద పడి చచ్చిపోవాలా, వాడు బెనిఫిట్ కావాలా, వాడు ఎదగాల. అది వాళ్ళ ప్లాన్. నిజాలు ఎప్పుడో మాట్లాడు. ఇప్పుడు మీరు అందరూ వాళ్ళ కోసం పడి చచ్చిపోతున్నారు, మీ బతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఇది నిజం. నీకు కోపం వచ్చినా ఇదే నిజం రా, అవులే నాకు పోయేది ఏం లేదు, నేను నిజమే మాట్లాడతా, మహా అంటే ఇన్స్టాలో నాకు ఫాలోవర్లు తగ్గుతారు, అంతకు మించి ఏం కాదు.